పంచకంబు రారాజు తమ్ములు మారుతి పాలు కుమారులందరూ అభిమన్యుపాలు శకుని సైంధవులు నశ్వత్థామ కర్ణులు తక్కొరు చేబోని దండి మగలు సవ్యసాచి పాలు సాత్యకి పాల్ కృతవర్మ చేకితాన వసుమతీసు పాలు సోమదత్తుడాలంబునకు ఇట్లు నిశ్చయించి రచట నృపవరేణ్య. ధృతరాష్ట్ర, నీ కొడుకు అడిగినా నీకు కూడా చెబుతున్నాను. దుర్యోధన, నువ్వు విను. భీష్ముడిని ఎవరు చంపాలి? శిఖండి ఉండగా భీష్ముడు యుద్ధం చెయ్యడు కాబట్టి శిఖండిని అడ్డం పెట్టి భీష్ముడిని పడగొట్టాలి. శిఖండి ఏమనుకున్నాడు? భీష్ముడు నా వంతులు వేసుకున్నారు. పైగా మనం అప్పుడప్పుడు ఈ విస్తరాకు నాది లేకపోతే ఈ బిల్డింగ్ నాదని పంచుకుంటాం. వాళ్ళు అలాగ మనుషులు పంచుకున్నారు. భీష్ముడిని శిఖండి పంచుకున్నాడు. అతనికి సాయం ఎవరు? విరాట్ రాజు గారు, ఆయన సైన్యం. ఇంకా దృష్టజుమ్నుడు ఆయన ఉన్నాడు, నేను పుట్టిందే ద్రోణుండి చంపడానికి, ద్రోణుండి చంపే బాధ్యత నాదన్నాడు ఆయన. అతనికి ద్రౌపది యొక్క కొడుకులు 5 ఉపపాండవులు, ఏది ప్రతివింజుడు, శృతకీర్తి, శృతసోముడు, శృతసేనుడు, ఈ 5 కూడా వరసగా ద్రౌపదీ పుత్రులు దృష్టజుమ్నుడికి సాయం చేస్తారు. ఇంకా మొత్తం రారాజు గారు వాడి తమ్ముళ్ళు 100 మంది భీముడు ఒక్కడు నా పాలన్నట్ట. వాళ్ళని మాత్రం ఎవరికి వదలను. అమ్మ నాకు ఆకలి ఎక్కువ, సహజంగా నాకు ఎక్కువ భోజనం చేయాలనే కోరిక, యుద్ధంలో కూడా ఈ 100 మందిని చంపుతాను, వీళ్ళ ప్రాణమే నాకు ఆహారం. కాబట్టి దుర్యోధన, దుశ్శాసన, వికర్ణాదులు మొత్తం 101 మందిని నేను ఒక్కడిని చంపేస్తానన్నాడు ఆయన. ఇంకా కుమారులు ఉన్నారు కదా, అంటే దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు, దుశ్శాసనుడి కొడుకు, ఈ కొడుకులు ఉన్నారే, ఈ దుర్యోధనుడి మొదలైనటువంటి కౌరవుల కొడుకులు, వీళ్ళందరినీ నేను చంపుతానని అభిమన్యుడు అన్నట్ట. నిజంగా అలాగే చేశాడు. దుర్యోధన దుశ్శాసనాదుల యొక్క పుత్రులందరినీ అభిమన్యుడు ద్రోణపర్వంలో వేసి పారేశాడు మొత్తం మీద. ఇంకా సైంధవుడు మొదలైన అశ్వత్థామ, కర్ణుడు, వీళ్ళందరూ అర్జునుడి పాలు. అర్జునుడు వాళ్ళని చంపనైనా చంపుతాడు, లేదా చితక్కొట్టు వదులుతాడు. ఎవరి చేతిలోనూ అంత తేలికగా అపజయం పొందని వాళ్ళంతా అర్జునుడి పాలట. ఇంకా సాత్యకి యాదవ సేనాధిపతి కృతవర్మ సైన్యాన్ని కృతవర్మని వేసేస్తానన్నాడు. చేకితానుడనేవాడు ఏమన్నాడు? సోమదత్తుడిని సంహరిస్తానన్నాడు. ఇక సహదేవుడు లేచి శకునిగాడు నా వంతు అన్నట్ట. ఈ విధంగా వాళ్ళంతా పంచుకున్నారు. తర్వాత మీ ఇష్టం అనగానే ధృతరాష్ట్రుడు వణికిపోయి, నాకు మిగతా వాళ్ళందరికన్నా ఆ భీముడి పేరు చెబితేనే వణుకొచ్చేస్తోంది. అసలు నా కళ్ళు కనపడకపోయినా ఆ భీముడు ఎలా ఉంటాడో, వాడి గద ఎలా ఉంటుందో రోజు రాత్రిపూట కళ్ళ ముందు కనపడుతోంది అన్నాడండి వాడు. ఇందులో ఇంత స్పష్టంగా ఏమన్నాడో తెలుసా? నేను గుడ్డాణ్ణి, నాకు చూపు లేదు, అదేమిటో తెలియదు, రోజు నిద్రపోతుంటే కల వస్తుందిట. కలలో అన్ని కనబడతాయండి. గుడ్డివాడికి కల వస్తుంది, మనకి కల వస్తుంది, కల్లో మాత్రం అన్ని కనబడతాయి. వాడి కల్లోట కళ్ళు మూస్తే చాలు ఒక భయంకరాకారం కలిగిన వాడు కనపడతాట. వాడు భీముడు అనిపిస్తోంది ఆయనకి. వాడు గదబుచ్చుకుని తన కొడుకులు చెతక్కొట్టి చంపేస్తున్నట్టు తెలుస్తోందిట. కొబ్బరికాయలు పగలగొట్టేస్తున్నట్టు వాళ్ళ తలకాయలు తొడలో. ఒరే, నాకు కళ్ళు మూసినా తెరిచినా రాత్రి నిద్రలో ఈ భౌతికమైన దృష్టి లేదు గాని లోపల దృష్టి, అంతర్దృష్టిగా భీముడే కనపడుతున్నాడు. నేను దాంతో వణికిపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, నా కొడుకుల్లారా చావకండిరా నాయన, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలుకుని చెప్పినా వెండు వీడు, సంజయ విదురా, వీళ్ళకి చావు తప్పదు అని మళ్ళీ అంతలోనే ఇంకొకసారి జాలిగా, కొడుకులు ఏమైనా బాగుపడతారేమోనని, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా, మీ అమ్మ నేను నువ్వు లేకపోతే ఉండలేము, ఎన్ని పాపాలు చేసినా నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు బతుకుంటే నేను స్వర్గాన్ని జయించినట్టు ఆనందం పొందుతాను, దివ్య దృష్టి వచ్చినట్టు ఆనందం పొందుతాను, నా కోసమైనా సంధి చేసుకో అనగానే దుర్యోధనుడు పకపకానవి, ఈ వృద్ధుడు మా గుడ్డి తండ్రి ఇంత బేలైపోయాడు, పిరికాడైపోయాడు అనుకుని, రాధేయుండును దుస్ససేనుడును పోరల్ బ్రాపుగా పాండవ క్రోధ జ్వాలలనార్తు ఒండొకడు నాకు తోడే, నీవింకనన్ బాధం బెట్టకు వాడి సూది మొన్న మోవంజాలునంతైన నేనీ ధాత్రీ తలమీను వారలకు నాకేలింత సెగింబడం. ఈ మాట జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ పదం వాడినవాడు తిక్కన గారు. నాకు ఇంకెవ్వరి సాయం అక్కర్లా, ఈ రాధాపుత్రుడు కర్ణుడు చాలు, నా తమ్ముడు దుశ్శాసనుడు చాలు, మేం ముగ్గురం కలిసి పాండవుల క్రోధం
పరాక్రమం అనే అగ్నిని చల్లారుస్తాం. మేము నీళ్లు, వాళ్ళ కోపం అగ్ని. అగ్ని మీద నీళ్లు పోస్తే చల్లారిపోతాయి. మా పరాక్రమం అనేటటువంటి జలంతో వాళ్ళ క్రోధాగ్ని చల్లారుస్తాం. నాకింకెవరు తోడు రావలసిన అవసరం లేదు, ఈ పిరికి ముందు నూరిపోయవలసిన అవసరం లేదు. నాన్న నువ్వు నన్ను ఇంకా బాధ పెట్టకు, నువ్వు బాధ పెట్టినా నీవెన్ని చెప్పినా మొత్తుకు తెచ్చినా నీ మాట విన్నాం. ఇంతెందుకు, వాడి సూది మొనమోవంజాలునంతైన నేను ఈ ధాత్రీ తలమీను వారలకి. సూది, పదునైన సూది, వాడిగా ఉండే సూది మొన మోపితే నేల మీద ఎంత ఉంటుంది అంత స్థలం కూడా ఇవ్వట్వాడు. అసలు స్థలమా నిజానికి? వాడి సూది మొన నేల మీద మోపితే చిన్న సన్నని కన్నం పడుతుంది, అంత స్థలం కూడా ఇవ్వను. చచ్చినా ఇవ్వను వాళ్ళకి. చచ్చాక ఇంక ఇచ్చేదేముందిలేండి, కానీ వాడు చెప్పాడు చచ్చినా ఇవ్వను అని. పాపం నాకెందుకు ఇంత బాధ, నువ్వెన్ని చెప్పినా అనగానే ధృతరాష్ట్రుడు, నాయనా ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను, నువ్వు ఒక్కడివి చస్తావని కాదురా నా బెంగ, నీతో పాటు నీ తమ్ముళ్ళు చస్తారు, మేం చస్తాం, ఎంతమంది సైనికులు చచ్చిపోతారు, ఈ ముసలాళ్ళు చచ్చిపోతారు, పెద్దవాళ్ళు చచ్చిపోతారు, జ్ఞానులు భీష్మాదులు చచ్చిపోతారు, ఎంతమందిని చంపుతావుట్రా, ఇప్పుడైనా మారరా అన్నట్ట. పైగా ఏమన్నాడు, పాండవులకి దేవతల సాయం ఉంది, ఇంద్రాది దిక్పాలకులు నిరంతరం అర్జునుడి వెంటే ఉంటారనగానే, తండ్రి నా కోసం కాదు ఇతరుల కోసం బెంగన్నప్పుడు ఇంకెందుకు, ఎలాగో నేను ఉంటేనే ఊడితేనే, కాబట్టి నువ్వు నాకు చెప్పిన అసలు వినను. ఇంకా దేవతలకి పక్షపాతమా? ఎప్పుడూ దేవతలకి పక్షపాతం ఉండదు. ఒకవేళ పక్షపాతం ఉన్న దేవతల సాయం అర్జునుడికి ఉంటే ఉండొచ్చుగాక, నాకేం భయం లేదు. అలాంటి దేవతల్ని పడగొట్టే శక్తి ఉంది. ఇప్పుడు చెబుతున్నాను విను. నేను నా చిన్నప్పుడు ఒక తాంత్రికుడి దగ్గర చేరాను, ఒక అఘోర మంత్రాలు ఉపాసన చేసేవాడి దగ్గర చేరాను. వాడి దగ్గర రకరకాల మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే నీళ్లు ఇలా స్తంభించిపోతాయి. నేను నీళ్లలో దాక్కున్నానా, ఆ నీరు మొత్తం సిమెంటు స్తంభంలాగా, రాతి స్తంభంలాగా బిగుసుకుపోతుంది. జలస్తంభన విద్య నేర్చుకున్నాను, అగ్నిస్తంభన నేర్చుకున్నాను. కావాలంటే వర్షం కురిపిస్తాను, నా క్షుద్ర విద్యను చూపించమంటే చూపిస్తాను, ఈ సభలో వర్షం కురిపిస్తాను. కావాలంటే భూత ప్రేత పిశాచాల్ని సృష్టిస్తాను, బేతాళుణ్ణి లేకపోతే సుస్పష్టంగా బేతాళుడనే శబ్దం కూడా వాడాడు రెండో ఇందులో, భూత బేతాళాదుల్ని సృష్టిస్తాను. ఆహారం కావాలంటే యుద్ధరంగంలో మా వాళ్లకి నా తంత్ర విద్యతో సృష్టిస్తాను. యుద్ధం జరుగుతోంది, మా సైనికులకు తిండి లేదు, అప్పుడు వాళ్ళేం బెంగపెట్టుకోక్కర్లా, నా క్షుద్ర విద్యలతో ఆహారం సృష్టిస్తాను, మాంసం సృష్టిస్తాను, వాళ్ళ కోసం ఏవైనా చేయగలుగుతాను. నా దగ్గర తంత్ర విద్యలు ఎన్నో ఉన్నాయి, అనేక విద్యలున్నాయి. ఇది ఉద్యోగ పర్వంలో వ్యాసుల వారు, తెలుగులో తిక్కన గారు కూడా చెప్పిన మాట. వాడికి అంత ధైర్యం ఉంది, అసలు కారణం అదనమాట. అనేకమైన మంత్రతంత్రాలు ఉన్నాయి నా దగ్గర. అన్నిటికంటే వాడికి జలస్తంభన విద్య ఒకటి ఉందిగా, అదో ధైర్యం. ఒకవేళ అంతగా ముంచుకొచ్చిందనుకో, నీళ్లలో దాక్కుంటాను, మంత్రం చదువుతాను, ఆ నీళ్ళలో బిగుసుకుపోతాయి, ఇంకా అందులోకి ఎవడు రాలేడు. నేను మళ్ళీ బయటకు వస్తే తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇంకా నన్ను ఏం చేస్తారు, ఐ డోంట్ కేర్. అందుకే అన్నాడు ఆయన, నా దగ్గర ఇన్ని మంత్రతంత్రాలు ఉన్నాయనగానే. అప్పటిదాకా వీడి దగ్గర ఇవి ఉన్నాయని తెలియదు ఎవరికి, హరికి ద్రోణాచార్యుడికి కూడా తెలియదు. తెల్లబోయాడు. మీకు మాత్రం తెలుసా, నాకు మాత్రం తెలిసి చదవకపోతే, కాబట్టి ఎవరికి తెలుస్తుందో చెప్పకపోతే, అయ్య దుర్మార్గుడు కూడా నీ దగ్గర ఇన్ని క్షుద్ర శక్తులు ఉన్నాయట అనుకున్నారు. అప్పుడు ఏమన్నాడు, కర్ణుడు లేచి, ఇప్పుడు మా రాజుగారి తరపున నేను మాట్లాడుతున్నాను. ఇందాక మా గురువు గారు ఎవరో నాకు శాపం ఇచ్చారని, ఆ శాపం వల్ల నాకు అస్త్రాలన్నీ పోయాయని ఈ భీష్ముడు అన్నాడు. నాకు నిజం చెబుతున్నాను, గురువు గారు శాపం ఇచ్చిన మాట నిజమే, కానీ వెంటనే నేను ఆయన కాళ్ల మీద పడ్డాను. ఆయన ఆ శాపాన్ని వెనక్కి తీసేసుకున్నాడు. దానివల్ల నాకు అస్త్రశస్త్రాలు గుర్తున్నాయి, నాకేం అస్త్రశస్త్రాలు మరుపుకు రాలేదు. నా అస్త్రశస్త్రాలతో అర్జునుడు చంపుతాను అంటే ఇక్కడ వీడు ఒక అబద్ధం ఆడాడు. ఏమిటో తెలిసినా, వీడు నిజంగానే మోసం చేశాడు పరశురాముడిని. పరశురాముడు వీడికి శాపం ఇచ్చాడు, అది మనకు ముందు తెలుస్తుంది ఎలాగో. కానీ అప్పుడు పరశురాముడు కాళ్ల మీద పడి క్షమించమంటే ఆయన ఏమన్నాడో తెలుసా, నీకొక్క ప్రాణం పోయే ముందు మాత్రం గుర్తుకురావన్నాడు. పోయే కాలం వచ్చినప్పుడు తప్ప తక్కిన అన్ని వేళలో గుర్తుంటాయట. ఇంకెందుకండి, ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, ఉపన్యాసం చెప్తున్నప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి. ఒక్క ఉపన్యాసం చెప్పినప్పుడు తప్ప తక్కిన వేళలో జ్ఞాపకం వస్తే ఉపయోగం ఉందిట. అబ్బా సమయానికి గుర్తులేదండి, ఇప్పుడు గుర్తొచ్చిందండి అంటే కిందకెళ్ళాక గుర్తొస్తే ఏం ఉపయోగంలా. వీడికి అలాంటి శాపం ఉంది. ఆ విషయం చెప్పకుండా నాకు అన్ని గుర్తొచ్చేస్తాయని గురువుగారు వరం ఇచ్చారని అసత్యం ఆడేశాడు. ఈ అసత్యం ఆడటమే కొంప ముంచింది. ఆ తర్వాత ఏడిస్తే ఉపయోగం లేకపోయింది. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఒరే నాకు తెలుసు, గురువుగారు పరశురాముడు నాకు అంతా చెప్పాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, నీకు యుద్ధరంగంలో అర్జునుడి చేతిలో చావు వచ్చే ముందు నీ మంత్రములు నీ తంత్రములు నీ గుర్తుకురావని చెప్పాడు. ఒకవేళ ఉన్నా నీకు వ్యర్థమవుతాయి. నీ గురువు గారి శాపం నీ మీద పనిచేయకపోవచ్చు, కానీ ఆ శాపం కంటే భయంకరమైన శక్తి ఒకటి ఉన్నది, నిన్ను నిర్వీర్యుని చేసే శక్తి. అదే వాసుదేవుడు.
ఆ వాసుదేవుడి శక్తి ముందు ఈ ప్రపంచంలో అన్ని శక్తులు వ్యర్థమే. నువ్వు ఇందాక ఏమన్నావు? క్షుద్ర శక్తులు నేర్చుకున్నావా? ఒరే, నీలాంటి క్షుద్రులందరినీ ఉఫ్ అంటే ఎగిరిపోతారు. శ్రీకృష్ణుడు కనుక గట్టిగా ఉఫ్ అన్నాడే ఎగిరిపోతాడు. నీకు తెలియదేమో, కంసుడు పంపినటువంటి ఎంతో మంది రాక్షసుల్ని శ్రీకృష్ణుడు కళ్ళు తెరవకుండానే చంపాడు. పోతనని, తృణావర్తుణ్ణి, ఇలాంటి వాళ్ళందరినీ ఉఫ్ఫను ఊదిపారేశాడు ఆయన. అసలు నీకు తెలియదు, ఈ చరాచర జగత్తంతా ఆయన కడుపులో ఉన్నది. అన్ని శక్తులున్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడి పక్కన ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడిచ్చిన శక్తి నీకు సమయానికి ఉపయోగపడదు, అది అర్జునుడిని చంపదు. నేను చెబుతున్నాను, నన్ను నమ్ము. నేను మొహమాటం లేకుండా చెబుతాను, ఎందుకంటే నీవు కూడా బతుకుతావనే ఒక ఆశతోటి. దుర్యోధనుడు నువ్వు చావకూడదు కనుక చెబుతున్నాను. ఇంద్రశక్తి నువ్వనుకున్నట్టుగా అర్జునుడి మీద ఏమీ పారదు. ఇంక నువ్వు అనొచ్చు, నా దగ్గర నాగాస్త్రం ఉంది కదా, అశ్వసేనుడు ఉన్నాడు కదా, వాడిని పూజిస్తున్నాను కదా అని. ఆ అశ్వసేనుడు అనే నాగాస్త్రం అర్జునుడి ముందు ఎందుకు కొరగాదు, ఎందుకంటే కృష్ణుడు రక్షిస్తాడు. ఆ అస్త్రం కూడా అర్జునుడి చేతిలో ముక్కలైపోతుంది. నా మాట విను అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆయనకి కొంచెం బాధ కలుగుతోంది, కొడుకు చావుకి వీడే కారకుడని. అందుకని ఈ కర్ణుడి పరాక్రమం మనకు కొత్త ఏమిటి, వీడిని నమ్ముకోకూడదు, ఉత్తర గోగ్రహణం అప్పుడే మర్చిపోయావా అని. కర్ణ, నువ్వెలాగో చస్తావు. ధృతరాష్ట్రుడు అన్న మాట ఇది. ఏమన్నాడు? నువ్వు చస్తావు, చావడం వల్ల నీ కీర్తి వస్తుంది. ఏమని? ఆహా, కర్ణుడు ఎంత గొప్పవాడండి, ప్రాణం పోయినా సరే దుర్యోధనుడి కోసం నిలబడ్డాడు, దుర్యోధనుడి వెంటే ఉన్నాడు, ఇలాంటి మిత్రుడు లేడు అని మాత్రం అంటారు. ఈ కీర్తి నీకేం ఉపయోగం, మా అబ్బాయికి ఏం ఉపయోగం? నిజమే, నువ్వు మంచి మిత్రుడివే, దుర్యోధనుడు అంటే అభిమానమే. కానీ దుర్యోధనుడు చావుకి నీ చావుకి ఉపయోగపడేటటువంటి కృతజ్ఞత వల్ల లాభం ఉందయ్యా. కృతజ్ఞత వల్ల లాభం ఏమో ఉండాలి. ఎటువంటి లాభం ఉండాలి? కృతజ్ఞత ఎప్పుడూ కూడా తనకి, తన మిత్రులకి ప్రాణహాని లేకుండా ఉండాలి. అది కృతజ్ఞత అంటే. తనకి ఇతరులకి కూడా ముప్పు తెచ్చిపెట్టే కృతజ్ఞత ఉపయోగం లేదు. మరొక్కసారి ఆలోచించు. విభీషణుడి లాంటి వాడు ఉండాలి, కుంభకర్ణుడి లాంటి కృతజ్ఞత ఉపయోగం లేదు. అనగానే ఆ కర్ణుడు ఒక్కసారి ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికి, ఈ ధృతరాష్ట్రుడు నన్నే తిడతాడు, ఈ భీష్ముడు నన్నే తిడతాడు, ద్రోణుడు నన్నే తిడతాడు, వచ్చిన వాళ్ళంతా నన్నే తిడతారు. ఛీ, అసలు ఇంతటికీ మూలకారకుడు ఈ భీష్ముడు. అందుకే ఇదే నా ప్రతిజ్ఞ. అంతా కలిసి నా మీద పడుతున్నారు కదా, అందుకని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యస్యామి శస్త్రాణి నజాతు సంఖ్యే పితామహో ద్రక్ష్యతి మాం సభాగం త్వయి ప్రశాంతే తు మమ ప్రభావం ద్రక్ష్యంతి సర్వే భువి భూమిపాలాః. మాం అంటే నన్ను, సభాయాం ఈ సభలో, పితామహ ఈ పితామహుడు చీటికి వాటికి వేలెత్తి చూపిస్తున్నాడు. అందుకే నేను శపథం చేస్తున్నాను, రేపు కౌరవ పాండవ సమరంలో భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు నేను కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొను, పాండవులతో యుద్ధం చేయను, భీష్ముడు చచ్చేదాకా యుద్ధరంగంలోకి అడుగు పెట్టను. ఇదే నా శపథం అన్నట్ట. ఒక విధంగా భీష్ముడి యొక్క పాచిక్ కూడా కొంచెం పారినట్టే. ఎందుకనంటే ఇద్దరూ ఒకేసారి ఉంటే, నిజానికి అర్జునుడిని వీళ్ళ మొహం వీళ్ళేం చేయలేరు, అది వేరే విషయం. కానీ పాండవ సైనికులకు ఎక్కువ నష్టం వస్తుందేమో ఇద్దరం ఒకేసారి ఉంటే అనే ఉద్దేశం కూడా లోపల ఆయనకు కొంత ఉంది. ఈ మూర్ఖుడు అన్నిటికీ మించి అహంకరిస్తాడని తెలుసు ఆయనకి. అందుకే 2 ముక్కలు హితవు చెప్పాడు. ఆ హితవు పాండవులకి ఉపయోగపడింది. ఎప్పుడూ కూడా చెప్పగా మూర్ఖుల యొక్క శపథములు తమకు కాకుండా ఇతరులకే ఉపయోగపడతాయి. వాడు ఎంత మూర్ఖుడు కాకపోతే, నిజానికి ఈ శపథం చేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. వాడికి నష్టమా, లేకపోతే భీష్ముడికి నష్టమా, పాండవులకి నష్టమా, కౌరవులకి నష్టమా, ఇవేం వెనక ముందు చూసుకోకుండా నువ్వు బతికున్నంత వరకు నేను యుద్ధానికి రాను. నువ్వు గ్యారంటీగా చస్తావు, నాకు తెలుసు. నువ్వు చస్తావుగా, పడతావుగా. నువ్వు పడిపోయాక అప్పుడు నేను యుద్ధానికి వచ్చి పాండవులందరినీ చంపుతాను. నువ్వు చూస్తూ ఉండగా పాండవుల్ని చంపి మేసం మెలేస్తాను. నువ్వు పడిపోయిన దగ్గరికి వస్తాను. నువ్వు ఎలాగో పడిపోయినా చావవు, నాకు నమ్మకం. ఎందుకంటే నీకు చావు నీ చేతిలో ఉంది కనుక. కానీ యుద్ధంలో పడిపోతావు. పడిపోయాక నేను వెళ్లి పాండవుల్ని చంపి, ఏం తాతయ్య నేను చంపానా లేదా పాండవుల్ని అంటాను. అప్పుడు అది నువ్వు కళ్ళారా చూసి కుమిలి కుమిలి చావు. అనగానే ఈ భీష్ముడు ఏదో అనబోయాడు. కర్ణుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంక నువ్వేం చెప్పినా విన్ను, చచ్చిన విన్ను అని చెవులు మూసుకుపోయాడు. మీరు మంచివాడు, నా పురాణం వింటున్నారు. వాడు విన్నని పోయాట. తక్కిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది అక్కడ ఎవరు? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడే. నిజానికి కర్ణుడు అన్నమాట నిలబెట్టుకున్నాడో లేదో జగత్తుకు ప్రసిద్ధమే కదా. అందుకే అలాంటి మాటలు మాట్లాడేటటువంటి వాడితో నాకేమిటి అనుకుని భీష్ముడు సమాధానం చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా సభలో దుర్యోధన, ధృతరాష్ట్ర, సంజయులు ముగ్గురే మిగిలారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకా దగ్గరికి రారాని పిలిచి వాడిని నిమురుతూ,
కొడుకు మీద భయం పట్టేసుకుంది ఆయనకి. వీడు చచ్చిపోతాడనే బెంగ పట్టుకుంది. అందుకే కొడుకుని ప్రేమగా నిమురుతూ వీడు ఏమైపోతాడు అని, సంజయ ఈ కొడుకు మీద బెంగతోటైనా మళ్ళీ ఇంకోసారి నేను అడుగుతున్నాననుకుని విసుక్కోక విషయం చెప్పు. కౌరవ పాండవుల తారతమ్యం ఏమిటంటావు? వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళు వీళ్ళని జయించగలరంటావా? మళ్ళీ మొదలుకు వచ్చాడండి వీడికి ఇది పెచ్చుందో ఏమిటో మరి పాపం కర్మయోగం వల్ల. అనగానే సంజయుడు నెత్తి నోరు మొత్తుకుని, ధృతరాష్ట్ర ఇంక ఎన్నిసార్లు చెబుతానయ్యా నీకు, అయినా నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడు నేను నీకు సమాధానం ఒంటరిగా చెప్పను. నీ భార్య గాంధారిని పిలు. భార్యాభర్తలిద్దరూ ఉంటే ఈ కొడుకు ఏమైనా దారిలో పడతాడేమో. దాంతోపాటు ఇంకొక సాక్షి కావాలి నాకు. ఆ సాక్షి ఎవరో తెలుసా? నీ తండ్రి లోకానికి గురువు వేదవ్యాసుని పిలు అన్నట్ట. ఓ ఇది బానే ఉందనుకుని వెంటనే గాంధారిని పిలిపించాడు ఆయన. గాంధారి ధృతరాష్ట్రుడి పక్కన కూర్చుంది, దుర్యోధనుడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి వేదవ్యాస మహర్షి ఈ సమయానికి వేం చెయ్యి అని ప్రార్థించాడు. ధృతరాష్ట్రుడికి వరం ఇచ్చాడుగా వ్యాసుడు, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానని. టక్కన ప్రత్యక్షమయ్యాడు సకల లోక గురువు, సద్గురువు. రేపు ఆషాఢ పూర్ణిమకి మనందరం ఆయన పుట్టినరోజు పండుగ చేసుకోబోతున్నాం. ఆయన లేకపోతే నేను మీరు ఎవరం లేవు, అసలు ఈ దేశమే లేదు. అటువంటి సద్గురువు వేదవ్యాసుడు, నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహరి పిలువబడే ఒక మహానుభావుడు టక్కన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. వినయంగా నమస్కరించి అందరూ కూర్చోబెట్టారు ఆయన్ని. అప్పుడు వ్యాసుడు, సంజయ ఇప్పుడు ఈ మూర్ఖుడికి కాస్త వివరించన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, తండ్రి వేదవ్యాస మహర్షి నీకు నమస్కరించి నీ అనుమతితో ఈ ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, గాంధారికి సత్యం చెబుతున్నాను. కౌరవ పాండవుల మధ్యలో ఉన్న వ్యత్యాసం, తేడా ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన. ధృతరాష్ట్రుడు ఏమడిగాడు? తారతమ్యం ఏమిటని. ఉన్న తారతమ్యం వల్ల వాసుదేవుడే అన్నాడు. ఇంకేం లేదు, ఆయన ఒక్క మొక్కలో చెప్పేశాడు ఆయన. ఉన్న తారతమ్యం వల్ల వాసుదేవుడే. వాసుదేవుడు జగద్యోని, అంటే జగత్తుకి పుట్టుకకి మూలకారకుడు. ఆయన అటున్నాడు, ఆయన ఇక్కడున్నాడా? ఇన్ని లోకములు ఆ వాసుదేవుని యొక్క కాలి నుంచి వచ్చే ధూళి యొక్క కొసకి పనికిరారు. శ్రీ మహావిష్ణువు నేల మీద నడిచాడండి కృష్ణ రూపంలో. అప్పుడు ఆయన కాలి నుంచి కొంత దుమ్ము వచ్చింది. ఆ దుమ్ముల్లో ఒక్క డ్రాప్ పట్ట, ఒక్క బిందు, ఒక రేణువు. ఆ రేణువు ముందు ఈ లోకములన్నీ పనికిరావు. ఆ వాసుదేవుడు సమస్త లోకాలకి మూలకారకుడు, మహాత్ముడు, అజాతశత్రుడి యొక్క అండగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అండగా ఉంటాడని నువ్వు అడగచ్చు. ఏం పాండవులంటే పక్షపాతమేం, కౌరవుల వైపు ఎందుకు రాడు అని నీవు అడుగుతావేమో. దానికి ఒక కారణం చెబుతున్నాను. యత సత్యం యతో ధర్మో యతో హ్రీః ఆర్జవం యతః తతో భవతి గోవిందః యతః కృష్ణః తతః జయః యతః కృష్ణస్తతో జయః. ఎక్కడ ధర్మముంటే, ఎక్కడ సత్యముంటే, ఎక్కడ అహంకారం లేకుండా ఎవరైనా తనను పొగిడితే సిగ్గుతో ఉంటారో అటువంటి వాళ్ల చోట రుజు ప్రవర్తన, సక్రమమైన వేద మార్గంలో నడుచుకునేటటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉండాలంటే ఏముండాలన్నమాట? సత్యం పలకాలి, ధర్మాచరణ చెయ్యాలి. ఎవరైనా నువ్వు గొప్పవాడు గొప్పవాడిని పొగుడుతుంటే నేను గొప్పవాడినే అని విర్రవేగకుండా వినయంగా ఉండాలి, సిగ్గుపడాలట. అయ్యో అలా అంత మాట అనకండి, ఇదంతా దైవానుగ్రహం అనాలి. ఆర్జవం అంటే రుజు మార్గం, రుజు ప్రవర్తన, సక్రమమైన నడవడిక. మంచి నడవడిక ఎక్కడుంటే, ఎక్కడ తనను పొగుడుతుంటే అహంకారం ఉండదో అలా అహంకారం ఉండని చోట, సత్యధర్మాలున్న చోట శ్రీకృష్ణుడు, గోవిందుడు, నారాయణుడు ఉంటాడు. ఎక్కడ గోవిందుడుంటే అక్కడ జయం ఉంటుంది. యతః కృష్ణ అంటే ఎక్కడ కృష్ణుడుంటే తతః అక్కడ జయ, జయం ఉంది, తీరుతుంది. కృష్ణుడు అందుకున్నాడు అక్కడ. ధర్మరాజులో ఆర్జవం ఉన్నది, హ్రీ ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, పెద్దల ఎడల భక్తి ఉన్నది. ఎప్పుడూ మాట వరసకు కూడా పరుషమైన వాక్కులు పలకడు. అటువంటి మహానుభావుడి యొక్క మహాత్మ్యానికి, ధర్మమునకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు గోవిందుడు అక్కడ చేరాడు. ఆ గోవిందుడు ఎక్కడుంటే అక్కడ జయం ఉండి తీరుతుంది. అసలు జయం అంటేనే శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్ర, కాబట్టి తారతమ్యం అర్థమైందా అనగానే నాకు ఇప్పటికీ కృష్ణుడు దేవుడని అర్థం అవటంలా, నాకెందుకో నమ్మకం కలగటంలా. సంజయ, నీవు కృష్ణుణ్ణి దేవుడని గుర్తించడానికి, నేను ఆయన్ని దేవుడని గుర్తించలేకపోవడానికి కారణం ఏమిటన్నట్ట. ఇదొక గొప్ప ప్రశ్నే, అద్భుతమైన ఘట్టం ఇదనమాట. నీవు కృష్ణుడిని ఎలా గుర్తించావు భగవంతుడని? అదే కృష్ణుడిని నేనేదో పాండవులకి మేనమామ కొడుకు అనుకుంటున్నాను తప్ప భగవంతుడిని గుర్తించలేకపోతున్నాను. నా కొడుకు అయితే అసలు ముందే గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు నిజంగా పురాణం వినేవాళ్ళందరూ కృష్ణుడి దేవుడు అనుకుని వింటున్నారా? కొంతమంది
పాండవోద్యోగ విజయాల నాటకం చూసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలుగా సినిమాలు చూసినా సరదా కోసం చూసేవాళ్ళు ఉంటారు తెలిసినా. పూర్తిగా భగవద్భక్తి కలగాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అది ధృతరాష్ట్రుడు దాచుకోకుండా అనేశాడు. ఏమని? నువ్వు ఎలా గుర్తించావు భగవంతుడని కృష్ణుడిని, నేనెందుకు గుర్తించలేకపోతున్నాను? ఇంకా మా నాన్నగారు మహామహిమ కలిగిన ఆయన్ని గుర్తించగలుగుతున్నాను, ఆయన భగవంతుడని, కానీ కృష్ణుడిని ఎందుకు గుర్తించలేకపోతున్నానంటే ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఈ ప్రపంచమంతా విద్య అవిద్య అనే రెండు మాయలతో నింపబడి ఉంది. విద్యామాయ అవిద్యామాయ. ఎంత అందంగా రాశారో తిక్కన గారు. ఈ ప్రపంచమంతా ఒకటి విద్యామాయ, మరొకటి అవిద్యామాయ. విద్యామాయ అంటే ఏమిటనమాట? భగవంతుని శక్తి అంతటా ఉందని గ్రహించటం, భగవంతుడు అవతరిస్తే ఆయన భగవంతుడని తెలుసుకోవటం. ఎవరైనా మహానుభావులు భగవంతుడి గురించి పురాణం చెబుతూ ఉంటే వినయముతో శ్రద్ధతో వినడం, మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండడం, గందరగోళం చేయకుండా ఉండడం, ఆనందం కలిగితే చప్పట్లు కొట్టడం, ఇవన్నీ విద్యామాయ యొక్క లక్షణం. ఇంకా అవిద్యామాయ ఎటువంటిది? పరమ మూర్ఖత్వం ఇస్తుంది. ఈ అవిద్యామాయ వల్ల భగవంతుడు సాక్షాత్తుగా ఎదురుగుండా ఉన్నా అబ్బే నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొచ్చావు, నువ్వు దేవుడువు కాదంటట. అవిద్యామాయ యొక్క లక్షణం. ఇప్పుడు విద్యామాయ ఎందుకు వస్తుంది? సత్యం పలకడం మొదలు పెడితే, వేదములలో ఉన్న ధర్మములను గ్రహించి ఆ ధర్మములను ఆచరిస్తే, పెద్దలను పూజిస్తే, శాస్త్ర మర్యాదలను అనుసరించి దేవాలయాల్లో ప్రదక్షిణలు పూజలు చేస్తే, మహానుభావులైన పురోహితులకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే, వీటన్నిటి వల్ల విద్య అనే ఒక మాయ పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకున్న కొంతకాలానికి క్రమంగా భగవంతుణ్ణి గుర్తిస్తాం. మనుషుల రూపంలో, పక్షుల రూపంలో, పశువుల రూపంలో తిరుగుతూ ఉంటాడు భగవంతుడు. గోవుల రూపంలో, గరుడ పక్షుల రూపంలో, సర్పాల రూపాలలో, ఆఖరికి చీమ దోమల రూపంలో కూడా తిరుగుతాడు. అలా భగవంతుడు తిరుగుతున్నాడు. ఆయన భగవంతుడని మనం గుర్తించాలంటే విద్యామాయ రావాలి. విద్యామాయ రావాలంటే ధర్మం సత్యం వంటివి ఆచరించాలి. నీ దగ్గర ధర్మం లేదు, సత్యం లేదు, ఆ రెండు కొంత ఉన్నాయనుకున్న సమయానికి నీ కొడుకునేవాడు ఒకడు వచ్చి అజ్ఞాని నిన్ను పట్టుకుంటున్నాడు, ఒక కలిపురుషుడు. ఈ దుర్యోధనుడి వల్ల అతడి దగ్గర ఉన్న అసత్యం, అధర్మం, క్రూరత్వం, కాఠిన్యం, పైశూన్యం, కపటత్వం, దంభం, ద్యోతం, వ్యసనములు ఇవన్నీ నీకు కూడా పట్టుకుంటున్నాయి. ఈ అవిద్యామాయ ఉన్నంతకాలం భగవంతుడిని గుర్తించలేవు అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాట్టేన. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత సులభమో భగవంతుడిని పట్టుకోవడం. ఇది విన్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికేసి తిరిగి, చూచావా, నీవంటే ఎంతో ప్రాణం పెట్టేటటువంటి విదురుడు, సంజయుడు లాంటి వాళ్ళు చెప్పే మాటలు వినాలి. పోని విదురుడంటే నీకు శత్రువు అనుకుంటున్నావు. ఈ సంజయుడు మనకి శత్రువు కాదు, మనకు ఆత్మీయుడు. నాకు రథాన్ని నడుపుతాడు, మన అంతఃపురంలో ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఈ వ్యాసుడు ప్రత్యేకంగా ఈ సంజయుడిని గౌరవిస్తాడు. ఇతడు చెప్పిన వాటైనా విను, ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించు. అసలు సంజయ ఇవన్నీ నీకెలా తెలుసు అన్నట్టు పైగా మళ్ళీ కృష్ణుణ్ణి ఇవన్నీ ఆర్జవం ఇవన్నీ నాకే తెలియట్లేదు, నీకెలా తెలుసు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఈ వేదవ్యాసుడిని గురువు కింద భావించాను. నీకు ఆయన తండ్రి, నాకు గురువే, కానీ నేను ఆయన్ని భక్తితో పూజించాను. ఆయన నన్ను ఆశీర్వదించాడు. సత్యం పలుకుతాను గనక, ధర్మాన్ని ఆచరిస్తాను గనక నాకు కృష్ణుడు భగవంతుడని కళ్ల ముందు కనబడుతోంది. నువ్వు ఇంతటి వ్యాసుడి పుత్రుడివైనా సత్యం ఎక్కువగా పలకవు. సత్యం మీద నీకు ఇష్టం ఉన్నా కొడుకుల మీద వ్యామోహంతో అసత్యం ఆడతావు. లోపలోటి బయటకొట్టి నీ సంగతి నాకు తెలియదేమిటి, ఎంత కుండబద్దలు కొట్టాడు చెప్పాడు ఆయన. నీ మనస్సులో కుళ్ళు ఉంటుంది, పైకి మాత్రం నాలుగుకి తేనె పూసుకుని తీయగా మాట్లాడతావు. అందరూ మోసపోతారు. దీనివల్ల నీవు గుర్తించలేవు అనగానే వెంటనే దుర్యోధన, ఇంకా సంజయుడు చెప్పిన మాట విను, కృష్ణుడిని ఆశ్రయించు, నీకు చావు తప్పదనగానే పకపకానవి, ఈతడన్నట్టుగా కృష్ణుడు దేవుడు అవ్వచ్చుగాక, కానీ ఆ కృష్ణుడు అర్జునుడికి మిత్రుడు, అర్జునుడు నాకు శత్రువు, నా శత్రువుకి మిత్రుడైన వాడు దేవుడైనా సరే వాడికి దండం పెట్టిన వాడిని జీవుడి కింద భావించి చంపుతాను. అర్జునుడు శత్రువుట, అందుకని అర్జునుడి దగ్గర ఉన్నట్టు కదా, అందువల్ల దేవుడైతే నాకే ఆయన దేవుడే అవ్వచ్చుగాక. అయినా నాకు అర్జునుడు ప్రాణశత్రువు గనక, ఆ ప్రాణశత్రువు మిత్రుడు గనక నేను దండం పెడితే ఏమంటారు, రేపు పొద్దున వీడి పిరికాడురా అంటారు. నాకు అది ఇష్టం లేదు. చచ్చినా నేను ఆ కృష్ణుడికి దండం పెట్టను. ఇంకెంతకంటే మూర్ఖుడు ఎవడు ఉంటాడండి? రామచంద్ర రాఘవ అనుకోవడం తప్ప మనం కూడా చేయలేవు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ లోపల భీతి కదా, నాయనా సంజయ, ఈ కొడుక్కి చెప్పలేకపోతున్నాను, కానీ వాసుదేవా వాసుదేవా అని కృష్ణుడిని మీరు పిలుస్తున్నారే, దీనికి గల కారణం ఏమిటి, దానికి నిర్వచనం ఏమిటి? వాసుదేవుడు అంటే అర్థం వసుదేవుడి కొడుకు కాబట్టి వాసుదేవుడు అంటారని కొందరు అన్నారు. కానీ వేదములలో కూడా ఈ వసుదేవుడి కొడుకుగా పుట్టడానికి ముందే వాసుదేవ శబ్దం ఉంది కదా, అందుకని నీకు అనుమానం వచ్చింది. వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ,
వాసుదేవుడు అంటే పైకి అర్థం ఏమిటి? వసుదేవుని కొడుకు, దశరథుడి కొడుకు దాశరథుడి, రఘుమహారాజు వంశంలో వాడు రాఘవుడు, ఎవరో చలపతిరావు గారి కొడుకు చాలపతేయుడు. ఇలాగ ఆ తండ్రిని బట్టి ఆ పేరు వస్తుంది కొడుక్కి. కానీ ఇక్కడ వాసుదేవ అనే శబ్దం వసుదేవుడి కొడుకు అనుకోవడానికి వీలు లేకుండా కృష్ణుడికి ఎప్పుడో వేదకాలం నుంచి ఉన్నది. విష్ణు సహస్రనామంలో వాసుదేవ శబ్దం ఎప్పుడో ఉంది కదా, మరి ఎప్పటి నుంచో వాసుదేవుడనే పదం ఎందుకు వచ్చింది విష్ణువుకి అని అడిగాడు. అద్భుతమైన ప్రశ్న అడిగా, ఇప్పుడు చెబుతున్నా విను అని సంజయుడు వ్యాసుడు వింటూ ఉండగా చెప్పాడు. వసనాత్ సర్వభూతానాం వసుత్వాద్ దేవయోనితః వాసుదేవః తతో వేద్యః. ఈ శ్లోకానికి తెలుగులో తిక్కన గారు విరాటపురంలో ఉద్యోగపురంలో అనువాదం చేశాడు. ఎల్లయందును తావసియించుటెల్ల అదియు తనయందు వసియించుటండ్రు వాసుదేవుడను పేరికర్థంబు తెల్లమింత ఎరుగు జనులందు తగవసియించు శుభము. వాసుదేవుడు అంటే అర్థం ఏంటనమాట? ప్రతి ప్రాణిలో ఆయన ఉంటాడట. పద్మాకర్ గారనే తేడా లేకుండా, ఇంకో రత్నాకర్ గారనే తేడా లేకుండా, ఇటు స్త్రీలు ఇటు పురుషులనే తేడా లేకుండా, పండితులు పామరులనే తేడా లేకుండా, చేమాదోమ అనే తేడా లేకుండా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మలో మళ్ళీ ప్రాణులన్నీ ఉన్నాయి. ఆయనలో లోకాలున్నాయి, లోకాల్లో ఆయన ఉన్నాడు. ఈ విధంగా అన్నిటిలో తానుండి తనలో అన్ని ఉండడం వల్ల ఆయన్ని వాసుదేవుడు అన్నారు. అది వాసుదేవ శబ్దానికి అర్థం అన్నమాట. వసనాత్ సర్వభూతానాం, వసనాత్ ఉండుట వల్ల, దేని వల్ల, ఎవరిలో ఉండుట? సర్వభూతానాం ప్రాణులందరిలో ఉంటాడనమాట. ప్రాణులన్నీ ఆయనలో ఉంటాయి, ఆయనలో ప్రాణులు, ప్రాణుల్లో ఆయన, ఇలా ఉండడం వల్ల వాసుదేవుడు అన్నారు. ఈ విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడు అని దానికి అర్థం వస్తుంది చివరికి. అంతటా వ్యాపించి ఉండువాడు, ఆయన లేని చోటంటూ లేదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఇది తెలిస్తేట, ఇది విన్నారుగా మీరును, ఇది విని దాని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకున్నారే ఎరుగు జనులందు తగవసియించు శుభము. అంటే ఇది విన్నవాళ్ళందరికీ శుభమల్లా. విన్నవాళ్ళందరికీ శుభం అయితే దుర్యోధనుడు వింటున్నాడుగా, వాడికి శుభం రావాలి. గ్రహించిన వాళ్ళకి అంటే నమ్మిన వారికి శుభము కలుగుతుంది అన్నాడు ఆయన. వినడం కాదు, అందరం వింటాం, ఏదో ఆయన చెబుతాడులే అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే వాడికి శుభం కలగదు. ఇది విని నమ్మి శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడు అనంతుడని గ్రహించిన వారికి తప్పక శుభం కలుగుతుంది. వెంటనే వేదవ్యాసుల వారు, నేను ఇక్కడ ఇంతకు మించి ఎక్కువసేపు ఉండను, ఎందుకంటే దుర్యోధనుడు ఎవడో నాకు తెలుసు, వాడు ఎవడ మాట వినడు, అనవసరంగా వాదోపోదాలు చేయడం నాకు ఇష్టం లేదు అని టక్కున అదృశ్యం అయిపోయాడు. సంజయుడు దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. గాంధారి ధృతరాష్ట్రులు కొడుకా అన్నారు. మీరు ఎన్నిసార్లు కొడుకా అన్నా నేను దుడుగ్గానే ఉంటాను గాని నేను మాత్రం పొరపాటును కూడా మీ మాట వినను, మీ దారిని మీరు హాయిగా భోజనం చేయండి, నేను వెళ్ళిపోతాను అని వాడు వెళ్ళిపోయాడు. ఇంకక్కడ ధర్మరాజు ప్రొద్దుటే సభ ఏర్పాటు చేసుకుని సోదరులతో కలిసి శ్రీకృష్ణుని సభకి పిలిపించి, సోదరులారా, ఈ కృష్ణుణ్ణి రాయబారిగా సభకి పంపితే బాగుంటుందేమో అని నా మనస్సు అనిపిస్తున్నది. ఎందుకంటే ధర్మరాజు రక్తపిపాసి అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. యుద్ధం వల్ల ఏం బావుకుంటాం, చివరికి అటు ఇటు కూడా నాశనం తప్పదు. కాబట్టి శాంతి ఎప్పుడూ మంచిదే. మీరేమంటారనగానే, అన్నయ్య నీ మాటకి ఎదురాడం అన్నారు సోదరులు. అప్పుడు ఆయన కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ, మేము నిజానికి నీకంటే వయస్సులో కొంచెం పెద్దవాణ్ణి, ఈ పెద్దరికం దండగా. ఎందుకో తెలిసిన, తాడి చెట్టుకు కూడా వస్తాయి 90 ఏళ్లు, దానివల్ల ఉపయోగం లేదు. నీ కొడుకు ప్రద్యుమ్నుడు ఎటువంటి వాడో నేను నీకు అటువంటి వాడిని అన్నాడండి ఈయన. 2 ఏళ్ళో 3 ఏళ్ళో కృష్ణుడి కంటే పెద్దవాడు కదా ఈయన. కానీ ఆ పెద్దరికం నాకెందుకు అన్నాడు ఆయన. కృష్ణ, మేం పెద్దవాళ్ళం అనే మాట ఉట్టి అబద్ధం. సృష్టిలో చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, అవి నాకొద్దు. నేను నీ కొడుకుతో సమానం. భగవంతుడికి మనమంతా పిల్లలం, అది జ్ఞానం అంటే. నీ కొడుకు ప్రద్యుమ్నుడు సాంబుడు ఎలాగో నేను అంతే. మా నాన్నగారు చచ్చిపోతూ మమ్మల్ని రక్షించడానికి నిన్ను అప్పగించారు. ఆపద కడవం బెట్టగా నోపి శుభం వైనదాని వడగోర్పను మాకీ పుట్టువునకు మాకు ఈ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనియ నరేంద్ర. ఏదైనా ఆపదలు వస్తే ఆపదల్లోంచి మమ్మల్ని రక్షించడానికి, మాకు శుభములు చేకూర్చడానికి,
మమ్మల్ని తల్లి తండ్రికి దూరంగా ఉంటున్న సమయంలో వెన్నంటి కాపాడడానికి మా నాన్నగారు నిన్ను అప్పగించిపోయాడు. పోతూ పోతూ శ్రీకృష్ణుడు మీకు దిక్కన్నట్ట. చచ్చిపోయామని చెప్పాడండి ఆయన. కృష్ణుడు పుడతాడు. కృష్ణుడు అప్పటికి నిజం చెప్పాలంటే పాండవులు చచ్చిపోయినట్టుకి చాలా, కృష్ణుడు 3 ఏళ్లవాడో 4 ఏళ్లవాడో. అర్జునుడి వయస్సే కదా కృష్ణుడిది కూడా. కృష్ణుడు అర్జునుడి కంటే కొంచెం ఒక 6 నెలలు తేడా, 7 నెలలు అంతే కదా. అయినప్పటికీ ఏమన్నాడు తెలుసా, అందుకే వాళ్ళు మహాత్ములు. వసుదేవ పుత్రుడు వాసుదేవుడే మీకు రక్ష అన్నట్టు వెళ్లే ముందు ఆయన ఎంత క్రాంత దర్శండి, భవిష్యత్తును దర్శించిన మహాత్ముడు ఆయన. మా తండ్రి పోతూ పోతూ నిన్ను చూపించి మాకు వెళ్ళిపోయాడు. ఆ దైవం నువ్వు. నిజంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు అలాగే కాపాడుతున్నావు. నువ్వు లేకపోతే లక్క ఇంట్లో చచ్చిపోలేమా? అప్పుడు నువ్వు అక్కడ ఉండకపోవచ్చు, కానీ నీ దివ్య మహిమతో మమ్మల్ని రక్షించావు. అన్నిటికీ మించి సభలో ద్రౌపదికి మానభంగం కాకుండా రక్షించిన మహాత్ముడివి. నువ్వు వెళ్లి మా తరపున రాయబారివై దుర్యోధనాదులను ఒప్పించు. సభలో మహానుభావులు పెద్దలందరి ఎదురుగుండా నువ్వు మాట్లాడితే నీ మాట కాదనరేమో అని నా నమ్మకం. మేం పెద్దగా రాజ్యం కూడా అడగం. ఇస్తే మా సగం రాజ్యం మాకు ఇవ్వచ్చు. పాండురాజు గారి దగ్గర నుంచి మాకు వచ్చిన సంక్రమించిన ఆస్తి, మేం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, లేదా 5 ఊళ్ళు మాకు ఇమ్మను చాలు. మళ్ళీ అంతలోనే అన్నాడు, ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయంజాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు సిరినాకేలందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చునా అరయుని చుట్టాలకు కావునను మోదం బందగ